అయ్యి మీ ఇంట్లో అక్రమ ఆస్తులు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఇంట్లో ఏమీ లేదు సార్. అది చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. మీ ఇంట్లో రైడ్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోతాను. ఎంత ఇస్తావా? ఎంత కావాలి? మరి ఇంట్లో ఏం లేదనేవా? సార్ డబ్బులు సార్. మొత్తం సీజ్ చేయండి. అవన్నీ అక్రమంగా సంపాదించినవి కావు సార్, నా కష్టంతో సంపాదించినవి. ఇద్దరు సార్ ఇన్కమ్ ప్రూఫ్స్. నిజమేనే, ఇవన్నీ నీ కష్ట జీతంతో కొనుక్కున్నవే. అవును సార్. సారీ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్. మేము బయలుదేరుతాం. నాకు ఒక చిన్న డౌట్ సార్. ఏంటో చెప్పండి, క్లారిఫై చేస్తాను. మా ఇంట్లో అక్రమాస్తులు ఉన్నాయని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు సార్? ఇంకెవరు? మీ పక్కింటి ఆయన. ఈ పక్కింటాలంతా ఇంతే, ఎదిగితే చూసి తట్టుకోలేరు. అప్పుడు నీ ముందుండేది సిబిఐ ఆఫీసర్ అనుకుంటావా? ఆయన కూడా మీ ఎదురింటి ఆయన బంధువే. అసలు మీకు ఏం కావాలి? ఇంత తక్కువ శాలరీతో అంత ఎక్కువ ఆస్తులు ఎలా కొంటున్నా మాకు తెలియాలి. అది ముందే అడుగుంటే నేనే చెప్పుంటాను కదా. సరే ఇప్పుడు అడుగుతున్నాం కదా, చెప్పండి. నేను కొన్నేళ్ల క్రితం ఒక NFO లో ఇన్వెస్ట్ చేశాను. దాని నుంచి నాకు మంచి రిటర్న్స్ వచ్చాయి. అవునా?